బ్యాంకాక్ లో ఉన్న ఒక తెలుగు వ్యక్తి ఎవరైతే ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారో మల్లేష్ అనే వ్యక్తి ఇస్తున్న సమాచారం తన కళ్ళ ముందే కొన్ని భవనాలు నేలమట్టం అయిపోయాయని చెప్తూ ఉన్నారు. అతను ఉన్నది బాగా కమర్షియల్ ఏరియా, అక్కడ చుట్టుపక్కల చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ భారీ కట్టడాలు నేలకూలలేదు. కేవలం సన్నగా పొడుగ్గా ఉన్న బిల్డింగ్స్ బాగా ఊగడం తాము గమనించామని చెప్తూ ఉన్నారు. అలాగే కూలిపోయిన బిల్డింగ్స్ కూడా వాళ్ళ నుంచి చాలా దూరంగా ఉన్నాయి, కానీ అవి వాళ్ళు చాలా స్పష్టంగా చూడగలిగాము ఇంత దూరం నుంచి కూడా అవి కూలిపోవడం అని చెప్తూ ఉన్నారు. సో మనకి యాజ్ బి మూవ్ ఫార్వర్డ్ డిఫరెంట్ విజువల్స్ వస్తూ ఉన్నాయి. ఒకవైపు మయన్మార్ నుంచి, ఇంకొక వైపు బ్యాంకాక్ నుంచి ఎక్కడెక్కడైతే భూకంపం సంభవించిందో అక్కడ ప్రజలంతా చాలా భయభ్రాంతులకి గురై వాళ్ళున్న ఇళ్లలో నుంచి లేదా మాల్స్ లోపల నుంచి పరుగులు పెట్టడం. ఇది ఒక రైల్వే స్టేషన్కి సంబంధించిన విజువల్ మనం రైట్ సైడ్ చూస్తూ ఉన్నాము. రైల్వే స్టేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఎలా ఊగుతున్నారో చాలా క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతోంది. భూ ప్రకంపనల ఎఫెక్ట్ చాలా స్పష్టంగా ఉంది. వాళ్ళు అక్కడి నుంచి కదలలేక, బయటికి రాలేక, తమను తాము కాపాడుకోలేక ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని ధైర్యం చెప్పుకుంటూ మనం సేఫ్గా ఉండాలి అని లోపల ప్రార్థించుకుంటూ వాళ్ళంతా కూడా ఎలా ఒకరి సహాయాన్ని మరొకరు తీసుకుంటూ అక్కడ జాగ్రత్తగా ఉన్నారో. ఆ పక్కనే మనకి ట్రైన్ కూడా కనిపిస్తోంది, అది కూడా ఎలా ఊగుతోందో చాలా స్పష్టంగా విజువల్లో మనకి రికార్డ్ అయింది. సో భూ ప్రకంపనలు సంభవించిన టైంలో ఒక మెట్రో స్టేషన్ లోపల ఒక ట్రైన్ ఎలాగైతే ఊగుతోందో మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తూ ఉన్నాము. అక్కడ ట్రైన్ కోసం ఎదురు చూస్తున్న ప్యాసింజర్స్ అంతా కూడా భ్రాంతులకు గురై వాళ్ళంతా కూడా ఒకరి సహాయం ఒకరు తీసుకుని జాగ్రత్తగా ఉండడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం మనకు కనిపిస్తోంది. అలాగే లెఫ్ట్ సైడ్ కింద బాక్స్లో మనం ఒక బిల్డింగ్ నిలువున కూలిపోయిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. లెఫ్ట్ సైడ్ పైన బాక్స్లో జనం అంతా కూడా పరుగులు తీసుకుంటూ బయటికి రావడం చూస్తున్నాం. అక్కడే ఒక భారీ బిల్డింగ్ మనకు కనిపిస్తోంది, దాదాపు 20-30 అంతస్తులు ఉండొచ్చేమో ఆ బిల్డింగ్. అది కూడా కాస్త ప్రకంపనల ఎఫెక్ట్కి ఊగడం చూసి వీళ్ళంతా కూడా భయపడిపోయారు. ఎక్కడది కూలిపోతుందోనన్న భయంతో ఆ బిల్డింగ్ నుంచి చాలా దూరంగా పరిగెత్తడానికి వాళ్ళు ప్రయత్నించారు. ఆ బిల్డింగ్కి పక్కనే మనకి 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఈ రోడ్లో యువతల ఎండ్ నుంచి అవతల వైపుకి వెళ్ళడానికి ఒక కనెక్షన్ లాగా కూడా కనిపిస్తున్నాయి. ఆ బిల్డింగ్కి కనుక ఏమన్నా అయితే ఈ బ్రిడ్జ్ మీద పడి ఆ తర్వాత ఇతర బిల్డింగ్స్ మీద కూడా పడి చాలా బీభత్సం జరిగి ఉండేది. ఫర్ నౌ మనకు కనిపిస్తున్న ఈ విజువల్ ప్రకారం అయితే ఆ బిల్డింగ్ కూలలేదు, బట్ ఆ బిల్డింగ్ ప్రకంపనల ధాటికి కాస్త షేక్ అవ్వడం మాత్రం స్థానికులు గమనించి వాళ్ళంతా పరుగు తీస్తూ ఉన్నారు. ఇక లెఫ్ట్ సైడ్ కింద బాక్స్లో మనం రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాము. ఒక బిల్డింగ్ నిలువున కూలిపోయింది. ఆ కూలిపోయిన అక్కడి నుంచి రెస్క్యూ ఏ రకంగా చేస్తున్నారు, సిబ్బంది అంతా కూడా అక్కడికి వెళ్ళి లోపల చిక్కుకున్న వాళ్ళందరినీ కూడా బయటికి తీయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం మనకు కనిపిస్తోంది. 10ల సంఖ్యలో అక్కడ రెస్క్యూ సిబ్బంది కనిపిస్తున్నారు. అలాగే అక్కడ బాధితులు కూడా చాలామంది మనకి స్పష్టంగా ఈ దృశ్యాల్లో కనిపిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా చాలా జాగ్రత్తగా ఆ ప్లేస్ నుంచి బయటికి తీసుకురావడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం మనకు కనిపిస్తోంది.